హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కప్పు గోధుమ పిండితో పిల్లలకి హెల్తీగా ఇలా స్నాక్స్గా అయినా బ్రేక్ఫాస్ట్గా అయినా డీప్ ఫ్రై చేసే పని లేకుండా ఇలా హెల్తీగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. అంతేకాకుండా ప్రాసెస్ కూడా చాలా సింపుల్. అన్నీ మనకి అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. దానికోసం నేను ఇక్కడ 1.5 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ మల్టీగ్రెయిన్ గోధుమ పిండి తీసుకున్నానండి. మీరు ఆశీర్వాద్ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. అందులో రుచికి తగ్గట్టు ఉప్పు, కొంచెం నూనె అండ్ అలానే కొంచెం వాము వేసుకున్నానండి. వాముని కొంచెం నలిపి వేసుకోండి. వాము వేసుకోవడం వల్ల పిల్లలకైనా పెద్దలకైనా డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదండి. వాము హెల్త్కి చాలా మంచిది. అందుకోసం నేను ఇక్కడ వాము వేసుకున్నాను. అండ్ అలానే ఆ పిండిని చపాతీ ముద్దలా అయితే కలిపేసుకున్నానండి. కలుపుకొని ఇంకొంచెం ఆయిల్ అయితే వేసి ఒక్కొక్కసారి కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం అందులోకి స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము. దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం సోంపు వేసానండి. సోంపు తెలుసు కదా మీకు, సోంపు వేసాను. తర్వాత చిన్నగా కట్ చేసిన ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నానండి. వాటిని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ తురుమండి, గ్రేట్ చేసుకున్న క్యారెట్ తురుము అండ్ అలానే ఇది కీరా ఉంటుంది కదండి మనకి. కీరా అయితే పిల్లలు నార్మల్గా తినమంటే తినరు కాబట్టి నేను ఇలా స్నాక్స్ చేసే దాంట్లో మనం యాడ్ చేసి పెడితే పిల్లలు తెలియకుండా ఇష్టంగా తినేస్తారండి. ఆ కీరాలో వాటర్ కూడా నేను వేసేసుకున్నాను. మొత్తం కీరా ఇంకా క్యారెట్ ఇవన్నీ బాగా కలిసిన తర్వాత కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నానండి. వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. అవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి. కరివేపాకు కూడా వేసి ఇంకొక నిమిషం పాటు వేయించుకుంటున్నాను. తర్వాత ఇందులో మనం కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలండి. నేనైతే పిల్లలు తినటం కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ పిల్లల టేస్ట్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. కారం వేసిన తర్వాత కూడా ఇంకొక నిమిషం కలిపి అండ్ అలానే ఇందులో ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుంటే మన స్టఫింగ్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న చపాతీ ముద్దను తీసి ఇంకొకసారి బాగా కలిపేసుకుంటున్నానండి. కలుపుకొని మీకు ఏ సైజులో ఉండలు కావాలో ఆ సైజులో ముందే ఉండలు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి నాకు ఒక 6 వరకు ఉండలు అయితే అవినాయండి. ఇప్పుడు చపాతీ చేసుకునేది ఉంటుంది కదా, దాని మీద కొంచెం పొడి పిండి వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా చపాతీ అయితే ఒత్తుకోవాలండి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకుంటే మన ఈ మోమోస్ అనేవి చాలా టేస్టీగా, చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయండి. గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ అండి. అలానే మనం కర్రీలో కీరా ఇంకా క్యారెట్ ఇవన్నీ యూస్ చేసాం కదా. ఇంకా మీరు కావాలనుకుంటే ఇంకా మీ దగ్గర అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఆ చపాతీలో నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి కర్రీని కొంచెం వేసుకున్నాను. వేసుకొని మోమోస్ చేసుకుంటాం కదండి, ఆ షేప్లో చూడండి. నేను చెప్పే కన్నా కూడా చూస్తుంటేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా మనం నీట్గా రౌండ్ చుట్టేసుకొని ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే చేత్తో తీసేసుకోవాలండి. తీసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలండి. కర్రీని కొంచెం వేళ్ళతో ఇలా ఒత్తుకుంటే కనుక మనకి సరిపోతుంది. కొంచెం పొడి ఫ్లోర్ వేసుకొని నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఒకసారి జస్ట్ ఇలా లైట్గా పాముకోవాలండి. చూసారు కదా, చాలా సింపుల్గా అయితే రెడీ చేసేసానండి. ఇక్కడ నేను మీకు ఇంకొకటి కూడా రెడీ చేసి చూపిస్తున్నాను. ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. మరీ పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు. ఇది కూడా ఈ విధంగా చేసేసుకున్నానండి. మొత్తం అన్నీ ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని నేనైతే ఇడ్లీ చేసుకునే పాత్ర ఉంటుంది కదండి, దాంట్లో కొంచెం అయితే వాటర్ వేసుకుంటున్నాను.
వాటర్ వేసిన తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకున్న గోధుమ పిండి కట్లెట్స్ ఉన్నాయి కదండి, వాటిని పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను చేసుకున్న కట్లెట్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను 3 పెట్టుకున్నానండి. పెట్టుకొని ఉన్న దాంట్లో ఉన్న 3 కూడా పెట్టేసుకున్నాను. టోటల్గా నేనైతే 6 చేసుకున్నాను కాబట్టి ఈ విధంగా పెట్టుకున్నానండి. ఇప్పుడు మధ్యలో ఖాళీ ప్లేట్ ఉంటుంది కదా, అది పెట్టి దానిపైన ఇది పెట్టుకున్నానండి. వీటిని కరెక్ట్గా ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ టైం అయితే ఉడకాల్సిన అవసరం లేదు. ఒక 10 మినిట్స్ పాటు స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే ఉడికించిన తర్వాత అలానే డైరెక్ట్గా తినేయచ్చండి. మా పిల్లలైతే అలా తినడానికి ఇష్టపడరు. అందుకోసం నేను ఇప్పుడు డీప్ ఫ్రై చేయకుండా వీటిని ఏం చేస్తానో చూడండి. చూసారు కదా, చాలా చక్కగా స్టీమ్ అయిపోయినాయి. వాటిని కొంచెం ఇలా నొక్కుకుంటున్నానండి, ఎందుకంటే మనకి ఇడ్లీ రౌండ్గా లోతుగా ఉంటుంది కదా, ఆ షేప్లో వచ్చినాయి అనమాట. కొంచెం ఒత్తుకున్న తర్వాత స్టవ్ వెలిగించి మళ్ళీ ప్యాన్ పెట్టి చూడండి, ఇక్కడ నేను ఓన్లీ 1 స్పూన్ అంటే 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత అందులో మనం రెడీగా చేసుకొని పక్కన పెట్టుకున్న కట్లెట్స్ ఉన్నాయి కదండి, వాటిని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను పైన గార్నిష్ నీట్గా కనిపించడం కోసం కొంచెం కొత్తిమీరని అయితే ఇలా పెట్టుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. సిమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలండి వీటిని. ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇవి గోధుమ పిండితో కట్లెట్స్ అయితే చాలా ఈజీగా, అది కూడా డీప్ ఫ్రై లేకుండా ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నానో. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ గోధుమ పిండి కట్లెట్స్. మీ పిల్లలకు కూడా తయారు చేసి పెట్టండి. వాళ్ళకి నచ్చినాయో లేదో కూడా నా ఛానల్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.